ఒరే అయిపరాది రంకు రచయిత ఏమనుకుంటున్నావురా నువ్వు? నాకు అర్థం కావట్లేదు. ఏమనుకుంటున్నావు? ఒరే ఈ రోజు నుంచి నీ పేరు రంకు రచయితరా. ఒరే అయిపరాది, నువ్వు జబర్దస్త్లో చాలా కిట్స్ చేసావు. ఓకే, చాలా వీడియోస్ ఉన్నాయి, నేను చూశాను. కానీ ఒరే అయిపరాది, ఏదైనా రంకు మాట, రంకు యాక్టింగ్ లేకుండా ఏదైనా ఒక స్కిట్ చూపించరా నువ్వు నీ వీడియోలో? దానికోసమే రంకు రచయిత అని అన్నాను అన్నమాట. నీ పేరు రేపటి నుంచి రంకు రచయిత అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు. ఓకే, ఏంటరే సుగాలి ప్రీతిని వాళ్ళ అమ్మగారిని ఏమంటున్నావు? ఎవరి మాట వినకమ్మా అని అంటావా? పవన్ కళ్యాణ్ గారి మాట వినమంటావా? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చింది ఆల్రెడీ, వాడుకుని వదిలేసాడు కాబట్టే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుందన్నమాట ఆ అమ్మ. ఓకేనారే రంకు రచయిత? పవన్ కళ్యాణ్ గారు పోసింది తాగాలంటే నువ్వు తాగు, వేరే వాళ్ళకి ఎందుకురా ఇస్తాం? నువ్వు తాగబ్బా, వేరే వాళ్ళకైతే ఇవ్వడానికి ట్రై చేయొద్దు. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారు పోసింది నువ్వు తాగబ్బా, వేరే వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయొద్దు. అర్థమైందా? ఎవరి మాట వింటుందిరా? సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ఎవరి మాట వింటుంది? వాడుకుని వదిలేయడానికా? పేరు వాడుకున్నాడు ఎలక్షన్లో మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వాడుకుని పక్కన పెట్టేస్తే నా కూతురి పరిస్థితి ఎలా అయిపోయిందనేసి పాదయాత్ర కూడా చేయనివ్వట్లేదంట. వీల్ చైర్లో పాదయాత్ర చేస్తానంటుంది పాపం ఆ అమ్మ. ఆ పాదయాత్ర చేయకుండా బయటికి కూడా రానివ్వకుండా హోమ్ అరెస్ట్ చేసేస్తున్నారంట. అది కరెక్టేనంటారా హైపరాది? అది కరెక్టేనా? పాపం బిడ్డను కోల్పోయి ఉన్న ఆవిడికి గైడెన్స్ ఇచ్చేది ఇదే హైపరాది. రంకు రచయిత హైపరాది పేరు రంకు రచయిత. రేపటి నుంచి అందరూ తెలుసుకున్న ఆంధ్ర తెలంగాణ ప్రజలు కైండ్లీ రిక్వెస్ట్, రంకు రచయిత హైపరాది.